దేవుడా మంచియుడు, పొద్దుగాలనే లేచి స్నానం చేసిన, ఇప్పుడు వచ్చి మొక్కుతానా, కాళ్ళు చేతులు నొప్పట్టకుండా చూడు దేవుడా. కుక్క లాకుంటే కట్టె మీద పెట్టిన, ఇగ్గిగా గింజు కూడా పెడదాం. ఇంకేమన్నా చదివేది ఉన్నదా? ఏం లేదు, ఇక పోతా. ఎందుకు చినుగుతాయో మరి బట్టలు ఇంతగానం ఎవ్వరి ఏ చినిగాయి. ఏమన్నా అంటే చాలు దుబ్బలు ఆడుడు, బట్టలు చింపుకునుడు, ఇదే పని. ఎన్ని బట్టలు ఇప్పించినా వేరేటోళ్ళు పొరగల్లయి అసలు గింత కూడా చినిగాయి. ఆ మోకాలు కొట్టుకపోతాయి, మోషిప్పలు కొట్టుకపోతాయి. గంతగానం ఎందుకు ఆడుడు? ఎవరికి మమ్మీ అందరూ చినితలు చెప్పిల్లా చినియాయని? చెప్పలేదు కానీ గింత బట్టలు చెప్పుకునేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా రా? బట్టలు చెప్పుకునేంత ఆట ఎందుకు ఆడుడు నువ్వు? చిన్నపిల్లలు అన్నాక ఆడతారు, చింపుకుంటారు, ఇంతగానో మొర్రద్దు. నేనే ఊరుతాన్నారా? చిన్నపిల్లలు అన్నాక చింపుతారు, ఆడతారు అని మాట్లాడుతాను. నువ్వు ఇంకా చిన్నపిల్ల కనిపోయినారా? మరి లేకపోతే నేను పెద్ద పిల్ల అన్నా. పెద్దోనివే, 7 ఏళ్ళు అంటే పెద్దోని అన్నట్టే. అవునా? అయితే నాకు సైకిల్ కొని పెద్ద ఉన్నా కదా. సైకిల్ ఎందుకురా నీకు? నీకు ఇప్పుడే సైకిల్ దొక్కత్తదా? మీ బాబు గీ బట్టలు చినిపోయిన కొత్త బట్టలు తీసుకురమ్మంటేనే తీసుకొత్తలేడు, ఇక నీకు సైకిల్ కొనిస్తాడా? చిన్నోళ్ళు అంటారు, నేను పెద్దోన్నైనా అంటాను, కొనియాలి కదా. సైకిల్ లేదు, ఏం లేదు. ఒకటి మాట్లాడితే ఇంకోటి అడుగుతావు. ఇగో ఇది కుట్టినా, మళ్ళొకసారి చింపుకోకు. ఆడాలి కానీ బట్ట చింపుకునేంద్రా, మళ్ళొకసారి అసలు చింపకు. నేను పెద్దోన్నంటే సైకిల్ కొనిమంటే కొనిస్తారు. ఎంతో ఏమో పిల్లగా ఉన్నవారు ఆడుకుంటారా? ఆడుకో. అబ్బో ఈ ముసలం వచ్చింది. ఎటు పోతాడు ఈ పిల్లగాడు? ఎమ్మోతి బుజ్జి వర్షిని ఉన్నావానే? ఎవరు? ఓ అత్తమ్మ నువ్వా? దాదా ఉన్నదా? ఏం చేస్తారు బుజ్జి? ఏం చేస్తాను అత్తమ్మ, ఇగో ఎల్లిపాయలు పొట్టు తీస్తానా. ఓహో, మటన్ల కోసం కావచ్చు. నేను కూడా తిత్తా పొట్టు. అవ్వా, అల్లం వెల్లిగడ్డలు బాగా తెచ్చిళ్ళు. ఎంత తెచ్చిర్రే? నేను తేలే అత్తమ్మా, ఆయన నిన్న పోయి ఎమ్మంటే తెచ్చిండు జమ్మికుంట్ల అంగళ్ళ. ఎల్లిగడ్డలు మంచి పెద్దగా ఉన్నాయి. బుచ్చపతి ఎటు పోయిండే? ఏమో అత్తమ్మ, ఆయన ఎటు పోయిండో, పొద్దున పోయిండు, ఇంకా రాలే. అవునా? మటన్కే పోయినట్టున్నాడు. మటన్ వేయకాడ లైన్ ఉన్నది కావచ్చు, అందుకే లేట్ అవుతుంది. అయ్యో అత్తమ్మ, నువ్వెందుకు పొట్టు తీస్తాను? నువ్వు ఉత్త గుసని ముచ్చట్లు పెట్టు, నేను తీసుకుంటా మెల్లగా. నువ్వెందుకు తీసుడు అత్తమ్మ? ముచ్చట పెట్టుకుంటా ఒట్టిగేం కూసా అన్నే, మన పనే కదా, నేను కూడా చేస్తా. అవునా? ఎప్పుడైనా ఏదైనా పని చెప్తే అస్సలు ముట్టుకోవత్తమ్మా. ఇప్పుడు నువ్వు అల్లం వెల్లిగడ్డ పొట్టు తీస్తానంటే విచిత్రం అనిపిస్తుంది. ఎప్పుడైనా నేను ఆ ఊరికి పోతాన్నా, గీ పని చూడు, గీ చెట్లకు నీళ్ళు పోయు, అది ఇది చెయ్యి, ఇది చెయ్యి, అలుకు చల్లు అని నాకే పని చెప్తావు, కానీ నా పని ఎన్న చేయంగా నేనైతే చూడలే. ఏమో కానీ బుచ్చపతి మటన్ ఎంత తెస్తానన్నాడు? మటన్ ఎక్కడ తెత్తమ్మా? నీకు తెలియదా? పులగానికి చెప్పిండు, నీకు చెప్పలేదా? తెలియదా? దేని గురించి? ఇంకా దేని గురించి? మటన్ గురించి. మటన్ తెస్తానని నాకేం చెప్పలే మరి. నీకు చెప్పుడు మర్చిపోవచ్చు. ఇవాళ మటన్ తెస్తాననే నిన్న అల్లం వెల్లిగడ్డ తెచ్చిండు. అవునా? నేను వారం రోజుల సంది అల్లం వెల్లిగడ్డ అయిపోయింది తీసుకురావా అంటే నిన్న తెచ్చిండు. గదే వారం రోజుల నుంచి లేనోడు నిన్ననే ఎందుకు తెచ్చిండు? ఇవాళ మటన్ తెస్తాడు అనమాట. అవునా? మరి ఇంతగానం అంటాను, నీకెట్లా తెలుసు అత్తమ్మా ఆయన మటన్ తెస్తాడని? నిన్న మీ కన్నయ్య వచ్చి మా బాబు మటన్ తెస్తాడు రేపు అని చెప్పిండు. అవునా? వానికి చెప్పిండు, మరి నాకేమో చెప్పలేదు. మొన్న అన్నం తినబుద్ధి అయితే లేదు, నోరంతా చేదొస్తుంది, 2 కోడిగుడ్లు తీసుకురా, కోడిగుడ్లు అయితే మంచిగా తినబుద్ధి అవుతుంది అని అంటే, కోడిగుడ్లు ఎందుకు ఏమెందుకు, పైసలు దండగా, ఏదో ఒకటి ఎప్పటికంటారు, పైసలు దండగా చేస్తాను, ఏమొద్దు తీసుకురాను అని అన్నాడు. కోడిగుడ్లకే అట్లా అన్నాడు, మటన్ తెస్తానని ఎట్లా అన్నాడు మరి నాకైతే చెప్పలే. గదేనే బుజ్జి, కోడిగుడ్లు ఎందుకు మటన్ తెస్తానని ఫిక్స్ కావచ్చు. ఏమో అత్తమ్మ, ఇవాళ ఏం కూర వండినావు? కూర వండలే, బియ్యం కూడా పెట్టాలి. ఎందుకా చెప్పన్నా? వద్దా? వద్దుతి. ఏమైందత్తమ్మా, ఎందుకు వంట చేసుకోలే? శాతకాలే చేసుకోలే. అయ్యో శాతగాంది, ఇక్కడికి వచ్చి పొట్టు తీయబడుతుంది. అట్లా కూసో, నేను తీసుకుంటా. ఏం కాదు, ఒక్కదాన్ని మేము తీస్తావు, నేను కూడా తీస్తా.
తీసుడు అయిపోయింది. అబ్బా నరాలన్నీ ఎక్కడికక్కడిని ఈడ్చుకొస్తాను. నేను వద్దంటా అంటే తీసినావు అత్తమ్మ. నువ్వు పో సపదాకా ఇంటికి పోయి బియ్యం పెట్టుకొని తినిపో. ఇప్పుడు ఇంటికి పోతే మటన్ పోతుంది. ఏం లేదే మంచిగా ఉన్నా, కాళ్ళొత్తలేవు. అవునా అత్తమ్మ, సరే నువ్వు వచ్చుడు మంచిదైంది. నెల రోజులకు అయ్యాను ఎల్లిపాయలు పొట్టు తీసినావు. ఇదంతా ఉడవాలి. ఇక ఈ ఎల్లిపాయలు పొట్టు తీస్తే ఇల్లంతా పొట్టు మొత్తం గాలికి. ఇదంతా అయింది. ఐడియా, నేను ఇక్కడనే 2-3 పనులు ఎత్తే ఇది ఇక్కడనే తిమ్మంటుంది. శిబిరి కట్టేదో నేను ఉడతా. నువ్వెందుకు అత్తమ్మా? నేను ఉడుతా. కష్టపడి ఎల్లిపాయలు పొట్టు తీసినావు, అదే మా ఎక్కువ. ఇంకా ఊడ్చుడు ఎందుకు, నేను ఉడుతతి. నేను ఉడుతా అంటే నువ్వు ఊడవడుతుంది అత్తమ్మా. ఏం కాదు, నువ్వు వేరే పని చూసుకో. మటన్ ఉడికినాక పళ్ళెంలో పెట్టినాక దబా దబా తినాలి వీళ్ళకి లేకుండా. బుచ్చపతి మెత్తడు ముక్కలే తెస్తాడో బొక్కలే తెస్తాడో. ఇంకా అత్తలేడు కదా బుచ్చపతి. మటన్ తెచ్చేటప్పుడు, వండుకునేది ఎప్పుడు, తినేటప్పుడు. అయ్యో ఇక్కడనే ఉన్నావు అత్తమ్మ, ఇంటికి పోయినావు అనుకున్నా, పోలేదా? ఇంటికాడ పోయినాయి, ఇన్నే ఉన్నా. బుచ్చపతి ఎప్పుడు వస్తాడని చూస్తానా. ఆయన కోసం ఎందుకు అత్తమ్మ చూసుడు? ఆయన ఎదువరకు వస్తాడో, ఒక్కోసారి పొద్దుటనంగా పోతాడు, మళ్ళీ రాత్రి ఎప్పుడో వస్తాడు. నేనైతే ఏదైనా పనున్నా ఆయన కోసం ఎదురు చూడ. అవునా, ఈ మటన్ తెచ్చేటప్పుడైనా తొందర రాడానే? రాడత్తమ్మా, రాడు. పొయ్యి నని బియ్యం పెట్టుకొని తినిపో. ఎదువారా చూస్తావు? పొమ్మంటాంది ఎందులో. నువ్వేం చేస్తానో వర్షిని ఇప్పుడు? నేను ఇప్పుడు బోల్ తోముతున్నా. రాత్రి తిన్న బోళ్ళు అట్లనే ఉన్నాయి. అయ్యో నువ్వు ఇంట్లో పని ఏదైనా చేసుకోపోవే, నిందో అంత బోలు. నువ్వెందుకు అత్తమ్మా తోముడు? నీకు ఇంట్లో ఏమైనా పని ఉంటే చూసుకోపో. పచ్చిమిర్చి ఉల్లగడ్డ అన్ని కోయిపో, నేను బోల్ తోముతా. అయ్యో ఎందుకు అత్తమ్మా నువ్వు పని చేసుడు? అక్కడ మీ ఇంటి దగ్గర పని చేసుకోవడానికి ఏమో కాళ్ళు కీళ్ళు నొత్తానే అంటావు. ఈడనేమో ఇంతకు ముందే ఎల్లిపాయలు పొట్టు తీసినావు, ఊడ్చినావు. నేను బట్టలు మడత పెడతా అంటే వర్షిని నువ్వు పని చేస్తాను అని నువ్వు ఏదైనా పని చూసుకోపోవాలి. ఆ బట్టలన్నీ నువ్వే మడత పెట్టినావు, ఇల్లు ఉడిచినావు, బయట ఉడిచినావు. ఇప్పుడు బోలు కూడా తోముతానంటాను ఏందత్తమ్మా? ఇప్పుడు కాళ్ళు కీళ్ళు నొప్పి అయితే లేవా నీకు? ఎందుకు నా తెలియదు, కాలికీలు బాగా నొత్తానే. నువ్వు ఇంట్లో పని మొత్తం చూసుకోపో. ఏందో ఏమో అత్తమ్మా, ఎన్నెళ్ళైంది మా ఇంట్లో పని అంతా నువ్వే చేస్తానని పడుతుంది. నువ్వు పెద్దదానివి కదా, వద్దంటే మళ్ళీ బాధపడతావు కావచ్చు. సబ్బు చేస్తా, కూర్చొందోము, నేను ఇంట్లో పని చూసుకుంటా. సరే తేపో తొందరదే. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే కాళ్ళు కీళ్ళు అన్ని సాఫ్ అవుతాయి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే కాళ్ళు కీళ్ళు సాఫ్ అవుతాయి. మీరు కూడా చేయండి, కాళ్ళు కీళ్ళు సాఫ్ అవుతాయి. అబ్బా అయిపోయినాయి. మటన్ ఏమో కానీ ఇంట్లో పనులన్నీ వేయాల్సి వస్తుంది. కాళ్ళు కీళ్ళు అన్నీ నొస్తున్నాయి. అవ్వా అమ్మో, ఇది చూస్తే మళ్ళీ పొమ్మంటది మంచిగా. ఇక అత్తమ్మ ఇవి కూడా దోమిగా, ఇవి కూడా రాత్రి తిన్నాయి. నేను మర్చిపోయినా, తిన్న పల్లెలే పట్టుకొచ్చిన బయటికి. అవి కూడా దోమిగా మంచి దోమిన. పని చేస్తే మంచిగా వ్యాయామం చేసినట్టే. పని చేయాలత్తమ్మా. ఈ బుచ్చపతి గాడు ఇంకా అవుతలేడు. ఈ పనులన్నీ నాతో చేపిస్తుంది. కాళ్ళు నాతోనే అవ్వా, ఇప్పుడు చేయకుంటే మటన్ పోతుంది కావచ్చు. అవ్వా అత్తమ్మ అయిపోతానయా? ఇగో మొన్న తిన్న పళ్ళాలు మంచం కింద వారేసిండు పొలగాడు. ఇవి కూడా దోము. ఇంకున్నాయి, ఇంకా బాగానే ఉన్నాయి. తెత్తా. నువ్వు నున్నగా తోముతాను, మంచి తెల్లగా తోముతాను. అయ్యో ఇది ఎత్తనే ఉన్నదా? బుచ్చపతి గాడు వస్తలేదా? దీంత నత్తడి నత్తిక్తోం, దీంత నత్తడి నత్తిక్తోం, దీంత నత్తికి నత్తికితోం. గుప్పెడంతా గుండెల్లో చెప్పలేని ఆనందం, నాలో ఏదో తెలియని సంతోషం. వర్షం దావే కూర వండుతూ దా బుచ్చపతి దా, మటన్ ఇంట్లో పో. మటనా? మటన్ ఎక్కడిచ్చిందమ్మా? మటను గంతగండం ఎగురుతాను, ఏమైంది? నేను పిడిసరోగం వచ్చింది అనుకున్నా. అట్లా కాదు బుచ్చపతి, మటన్ కోసం అయినావు కదా, మటన్ ఏది?
మటన్ కోసం నేనేంది పోయినా మటన్ ఎక్కడిది? మటన్ నాకేమెరక? ఇదేంది బుజ్జిమతి, నన్ను బాధ పెట్టకు. నిన్ను బాధ పెట్టుడు ఎక్కడిది? నేను మటన్ ఎందుకు తెస్తా? మటన్ ఎక్కడిది? మటన్ లేదేం లేదు. మాకే పైసలు లేక ఇంట్లో గోస అవుతుంది, నేను మటన్ పోతానని చెప్పినా. అది ఏది ఓ వరిసి నేను మటన్ పోతానని చెప్పి నానే. మరి నువ్వెందుకు ఉన్నావు ఇక్కడ? మీ కొడుకుతో చెప్పినవాట కదా మటన్ తెత్తా అని. మా కొడుకుతో నేనెందుకు చెప్పినా మటన్ తెస్తానని? మటన్ ఎక్కడిది? నేను మటన్ గిటన్ అట్లా ఏం తెస్తానని నేను వాంతోనేం చెప్పలే, ఎవరితోనేం చెప్పలే. అదేంది బుజ్జిమతి, నువ్వు మటన్ తెస్తావని మీ ఇంట్లో పనులు అన్నీ చేసినా నేను. అవునా? నిన్నెవరు చేయమన్నారు? నువ్వెందుకు చేసినావు? వరిసిని ఈ చిన్నమ్మకి ఎందుకు చెప్పినా పనులన్నీ? నాకేమెరక, నేను ఏ పని మొదలు పెట్టినా ఆమెనే గుంజుకొని మరీ ఎత్తాంది. వద్దంటే బాధపడుతుందని తప్పదాకున్నా. అంటే నువ్వు ఇప్పుడు నిజంగానే మటన్ తేలేదా బుజ్జిమతి? నేనెందుకు తెచ్చినా? నేను మటన్కి ఎందుకు పోయినా? పైసలు ఉన్నాయని మటన్కి పోయినా? మళ్ళీ చెప్పాను నీకు. ఏందో మేమే పచ్చడి వేసుకొని తింటాను. నడివే అన్నం పెట్టు పచ్చడి వేసి. అయ్యో మరి పిల్లగాడు గిట్లా చెప్పిండు. ఇరిగా మటన్ తిందామని ఇంట్లో పనులన్నీ వేసిన. అగో ఈ పిల్లగాడు ఇక్కడనే ఉన్నాడు. ఓ పిల్లగా, నాకు అబద్ధం ఎందుకు చెప్పినవురా? దేని గురించి? ఇంకా దేని గురించి? మీ బాబు మటన్ తెస్తానన్నావు కదా. ఓహో కదా, అట్లా చెప్పకుంటే నువ్వు పచ్చడి ఏమని అట్లా చెప్పిరా. ఓరు పిల్లగా, నేను నిజమే అనుకోని నిన్న పచ్చడి మొత్తం వేసిన. ఇవాళ ఏమో మీ ఇంట్లో పనులన్నీ చేసిన. అవునా, మంచి పని చేసినావు పో. ఓరు పిల్లగా, ఆగురా. అయ్యో ఉట్టిగా ఈ పిల్లగాని మాటలు నవ్వుతి. నీకు ఎప్పుడు మర్చిపోవచ్చు. ఇవాళ మటన్ తెస్తానని నిన్న ఎల్లిమల్ల గడ్డి తెచ్చిండు. నీకు ఎప్పుడు మర్చిపోవచ్చు. ఇవాళ మటన్ తెస్తానని నిన్న ఎల్లిగల